మా వాడిని ఇలా చూసిన వాళ్ళందరూ ఎంత బుద్ధిమంతుడో, ఎంత చక్కగా రాసుకుంటున్నాడో అనుకుంటారు. అఫ్ కోర్స్ బుద్ధిమంతుడే, కానీ వాడి నాటినెస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఎవరికి కనిపించదు, అమ్మకి నాన్నకి తప్ప. ఇంతకీ ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే పూణేలో దగ్దుసేట్ గణపతి మందిర్ అంటే అందరికీ తెలుసు కదా, వెరీ ఫేమస్. సో అక్కడికైతే వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళాం, కానీ చాలా రష్లో వెళ్ళాం వినాయక చవితి టైంలో. ఇంకప్పుడు అనుకున్నాము ఇలా రష్లో ఉన్నప్పుడు రాకూడదు, కొంచెం ప్రశాంతంగా వద్దామని చెప్పి. అండ్ మోర్ ఓవర్ వినాయక చవితి టైంలో అక్కడున్న వినాయక విగ్రహం అయితే తీసి పక్కన మండపంలో పెడతారు కదా, సో మళ్ళీ దాన్ని వినాయక చవితి అయిపోయాక తిరిగి ప్లేస్ చేస్తారు. అందుకని చెప్పి ఇంకా ఆ టైంలో కాకుండా ఇప్పుడు వెళ్తే డైరెక్ట్ గా దర్శనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒక వీకెండ్ అయితే వచ్చాము. చాలా రష్ ఉంటుంది, ఎప్పుడు రష్ ఉంటుంది. వీకెండ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మేమైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాము. మీరు కూడా వినాయకుడిని దర్శనం చేసేసుకుంటారని చెప్పి చిన్న క్లిప్పింగ్ తీసుకొని వచ్చాను. ఇంతకీ ఫెస్టివల్ కి హోమ్ టౌన్స్ కి ఎంతమంది వెళ్తున్నారు? మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదు, చాలా రష్ ఉంటున్నాయి. అండ్ మాకు లీవ్స్ లేవు, కార్తిక్ కూడా హాలిడేస్ లేవు. మొన్ననే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి ఇచ్చారు కాబట్టి. నిజానికి ఓపిక, టైం రెండు ఉంటే పూణే స్ట్రీట్ షాపింగ్ ఇస్ ద బెస్ట్ అంటాను నేనైతే.